జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి వారికి మనం పంచాంగంలో కనుక చూసుకున్నట్లయితే 8, 14, 4, 5గా ఉందంటే వాళ్ళ యొక్క ఆదాయం 8, ఖర్చు 14, 4 రాజ్యపూజ్యము, 5 అవమానంగా ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది. పంచాంగంలో మనం కొత్త సంవత్సరం అందరూ ఇవే చూసుకుని ఉంటారు. కానీ ఇది ఇలాగే నడుస్తుందా, దీన్ని మనం ఏదైనా మార్చుకోవచ్చా అంటే ఈ మకరం వారికి ఒక శుభవార్త ఏంటంటే ఏళ్ళు నడిచిన అయిపోయింది ఎట్లాగో. అది చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే, అయితే వీళ్ళు మొదటి 3 నెలలు మాత్రం వివాహం విషయంలోని, భూములు కొనుగోలు చేసే విషయంలో, లీజులు తీసుకునే విషయంలో మకరం వారికి అసలు జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానం. ఇక రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మకరం వారికి ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉందని అనుకున్నాం కాబట్టి ఈ ఆదాయ సంబంధించిన విషయంలో మరింత పెరగాలి అని అనుకుంటే కనుక వీరు చేయవలసింది శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడము, లేదా గోవులకి బెల్లం తినిపించడం, ఇట్లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక వ్యయస్థానం తగ్గాలి ఇప్పుడు, ఎందుకంటే వ్యయం తగ్గాలని ఉంటుంది. వ్యయం మీద గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలకి లేకపోతే ఏదైనా టెంపుల్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఉత్సవాలవి, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదైనా సేవ కనుక చేసుకున్నా కూడా చాలా మటుకు వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఓకే, అలాగే కాస్త శనగలు దానంగా ఇవ్వడం కూడా వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇక రాజ్యపూజ్యం అవమానంగా తీసుకుంటే రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే రాజ్యము వీళ్ళకి కెరియర్ కారకుడు ముఖ్యంగా శుక్రుడు అవుతాడు, దశమాధిపతి. కాబట్టి అమ్మవారి నామాలలో ముఖ్యంగా ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుంది. అవమానం తగ్గాలి అంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తే ఖచ్చితంగా అవమానం అనేటువంటి తగ్గుతుంది. అయితే వీళ్ళకి గురువు 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మకర లగ్నం వారికి, ఈ లగ్నం అని కాదు ఎనీ రాశి వారికి 4 మేజర్ ప్లానెట్స్ ముఖ్యం మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు. శని, గురువు, రాహువు, కేతు. ఈ గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6లో ఉన్న గురువు 12వ స్థానాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఏంటి, విదేశీ యోగాలు కలగడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అప్పులు లభించడం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ, ఏదైనా పుణ్యకు సంబంధించినవి కొంచెం వీళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఈ సంవత్సరం కొంతవరకు వీళ్ళకి ధైర్యంగా, పరాక్రమంగా కొన్ని పనులు చేయడం అవన్నీ కూడా ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అయితే కేతు పర్టికులర్గా అష్టమంలోకి వస్తున్నాడు. భాగ్యంలో ఉండే కేతు అష్టమంలోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలము వీళ్ళకి ఏదైతే తండ్రి నుంచి కానీ, లేదా కొంతమంది చూడండి పలానా కాలేజీలోకి వెళ్ళాలి, పలానా దాంట్లో అడ్మిషన్ కావాలని ఎవరైతే కోరుకుంటుంటారో జూన్ తర్వాత యోగిస్తుంది అది. కాకపోతే తాతగారి ఆస్తులకు సంబంధించినవి జూన్ తర్వాత, ఇప్పుడు చూడండి పెద్ద ఫ్యామిలీలో నలుగురికి ఉంటుంది ఒక 20 ఎకరాల పొలం, వాళ్ళు అమ్ముకోరు కానీ అందులో ఒకరిద్దరికి కష్టం వచ్చినప్పుడు ఇది అమ్మితే బాగుంది కదా, నాకు డబ్బులు వస్తాయి కదా అని చూస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే కేతువు భాగ్యస్థానం నుంచి ఈ రాహుకేతులు రివర్స్లో తిరుగుతుంటాయి. అన్ని గ్రహాలు మేషము, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా తిరుగుతాయి, రాహుకేతులు మాత్రం రివర్స్లో వెళ్తుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనంలోకి వెళ్తుంది గ్రహం, వృషభంలోకి వెళ్ళదు. మీనము, కుంభము, మకరము, ధనస్సు, వృశ్చికము, తుల, కన్య, సింహము, కర్కాటకం ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో కన్యలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉండే రవి క్షేత్రంలోకి, సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో విభజనలు ఇట్లాంటివి ఇస్తాడనమాట. సో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గెలుస్తారు వీళ్ళ పట్ల. కాకపోతే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించడం. ఆన్లైన్ అంటే మళ్ళీ వీళ్ళు ఈ రమ్మీలు, ఈ ప్యాకెట్లు, ఈ బెట్టింగ్స్ కాదు, ఆన్లైన్లో ఏదైనా వస్తువు అమ్మడం, కొనుగోలు చేయడానికి బాగుంటుంది చెప్పాలంటే. వీరికి ఫైనాన్స్ ఆన్లైన్ త్రూగా పెరుగుతుంది వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు గురుగారు మకర రాశి? వీళ్ళు ఎప్పుడైనా సరే మకర లగ్నం వారు, మకర రాశి వారు చేయవలసినటువంటిది ఎక్కువ లలితా సహస్రనామాలు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. ఎంత లలిత చేసుకుంటే అంత మంచిది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ఒక మంత్రం చేసుకోవాలంటే శ్రీమాత్రే నమః బెస్ట్ రెమెడీ. అప్పులు ఏదైనా రుణ సంబంధించిన ప్రయత్నం చేసినా కూడా లభిస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో. కాబట్టి నేను మొదట్లో చెప్పినట్టుగా ఒక 3 నెలలు మాత్రం భూములు తీసుకోవడము,
ఫ్యాక్టరీస్ నిర్మించడం ఇట్లాంటి వాటిలో, ఎందుకంటే 4వ అధిపతి నీచి పొందుతున్నాడు కదా, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే ఈ సంవత్సరం. గురుగారు 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త అంటే ఎక్కువ గ్రహాలు 3లో పంచగ్రహ షష్టగ్రహ కూటమి 3లో స్టార్ట్ అయినందుకు కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర తక్కువ ఉండడం, బయట ఎక్కువగా తిరగడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.